అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి భేటీ అయ్యారు. ఢిల్లీలో సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పటికే సింఘ్వి హైదరాబాద్ కు చేరుకున్నారు. సాయంత్రం సీఎల్పీ మీట్లోని సింఘ్విని రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్పీ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అయితే జరగనుంది. సాయంత్రం 7 గంటలకు నానక్రాంగూడలో ఒక హోటల్, అదే షెల్టన్ హోటల్లో ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఇక సిఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలో ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఈ పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయాల పరిణామాలపై చర్చించున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక సిఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థితో మద్దతు ఇవ్వాలని సింఘ్వి పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కోరున్నారు. ఇక రేపు 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సిఎల్పీ రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. ఇక ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే అలాగే సిఎల్పీ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. మరి దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. అలాగే జరిగిన రుణమాఫీ విషయాల్లో కావచ్చు, ప్రజల నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వచ్చాయి ప్రభుత్వానికి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆరా తీసే విషయాలు, అలాగే ఏం చేయాలి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు, అలా అన్ని అంశాలు కూడా ఈ భేటీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు తీరును కూడా ఈ సమావేశంలో సమీక్షించడానికి సిద్ధమని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింఘ్విని భేటీ అయితే అయ్యారు. అలాగే శుక్రవారం అయితే ఢిల్లీలో సీఎం అధికార నివాసానికి వచ్చిన సింఘ్వి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, కర్నూలు ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు. మొత్తంగా ఈ భేటీ ప్రధానంగా ఎంపీ రాజ్యసభ అభ్యర్థి మద్దతుత్వానికి, అలాగే ఈ సంక్షేమ పథకాలు, స్థానిక ఎన్నికలు, ఇవన్నీ విషయాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.